దేవుడి స్వరం విన్నంత మాత్రాన నువ్వు గొప్పడు అని కాదు, అలాగని దీనుడు అని కాదు, అందరూ సమానమే. దేవుని స్వరాన్ని వినినంత మాత్రాన ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువవారు కాదు. దేవుడు అందరినీ అన్ని విధాలుగా వారి వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి, వారు దేవుణ్ణి స్వీకరించే విధానాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, నువ్వు అనుకున్నది జరగడానికి, దేవుడు నీకు వాగ్దానం చేసేది జరగడానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆయన సమస్తమైన పరిస్థితులు అనుకూలపరిచి నీ ఆశలను నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. నువ్వు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు కానీ, ఎలాంటి దిగజారిన స్థితిలో ఉన్నావు నాకు తెలియదు కానీ, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నువ్వు పాత సంవత్సరంలో ఎదుర్కొన్న ప్రతి కష్టము ఈ రోజు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కన్నీరు ఆయన తొడవబోతున్నాడు, నీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చబోతున్నాడు, నీ కన్నీరు ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు, నీ కన్నీరు ఆయన తుడిచిన దుఃఖ దినములన్నిటిని ఆయన సమాప్తపరచబోతున్నాడు. క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు రాను బట్టి అందరికీ షలోం. బయట ఉన్న వాళ్ళు కూడా షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవాయువతని నూతన సంవత్సరంలో సంఘానికి చక్కని నాయన వాగ్దానాన్ని, ఆదరణతో కూడినటువంటి మాటను దయచేయి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కని మాటను నాకు జ్ఞాపకం చేశారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో యెషయా రాస్తూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారి గురించి రాస్తూ ఉన్నాడు. ఇంకొంచెం మనం ముందరికి వెళ్తే అంటాడు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదురు చూడడం అనేటువంటిది మన జీవితంలో అలవాటైపోయినటువంటి ఒక పద్ధతి. చూడండి, అనేక విషయాల్లో మనం ఎదురు చూస్తూ ఉంటాం. చూడండి, చాలా ప్రయాణాలు, చాలా విషయాల్లో వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎప్పుడైనా రెస్టారెంట్స్లోకి వెళ్తూ ఉంటాం. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు ఎదురు చూసేది ఏంటంటే ఆకలితో ఉండి వెళ్తాం రెస్టారెంట్లోకి.
ఆడంటాడు, అయ్యి సార్ మీకు టేబుల్ వాళ్ళంటే పోకుండా పడతాడు అంటాడు. ఆకలి చచ్చిపోద్ది ఆడు కూర్చునేసరికి. ఇలాగ చాలా విషయాల్లో మనం వెయిటింగ్ చేస్తూ ఉంటాం, చాలా విషయాల్లో ఎదురు చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటిగా మనం చూస్తే అబ్రహాము దేవుని దగ్గర ఒక వరాన్ని అడిగాడు. అబ్రహాము దేవుణ్ణి ఒక విషయాన్ని అడిగాడు. ఏంటయ్యా అంటే ఏమడిగాడండి అబ్రహాము? దేవుని దేవా నాకు కుమారుణ్ణి, ఆస్తిని ఇస్తావు, అంతస్తుని ఇచ్చావు, భోగభాగ్యాలు ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, అన్నిటినీ ఇచ్చావు. కానీ ప్రభువా దాన్ని అనుభవించడానికి, దానిని ఇవ్వడానికి నాకు వారసుడు లేడు, నాకు వారసుడు దయచేయి అని ప్రభు చెప్తే, ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు ఇస్తాను అన్నాడు. దేవుడు ఏమన్నాడండి? ఇస్తాను అన్నాడు. కానీ అబ్రహాముకి ఇస్తాను అన్న వెంటనే దేవుడు ఆ యొక్క కుమారుణ్ణి ఇవ్వలేదు. 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాలప్పుడు ఇచ్చాడు వాగ్దానం పుత్రుణ్ణి? 100 సంవత్సరాలప్పుడు. అంటే అబ్రహాము ఇంచుమించు 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగిన వాడై, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు ఇస్తానన్నాడు కదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపును దేవుడు ఆశీర్వదించి, అయ్యా నేను జనమునకు తండ్రిగా చేస్తాను, అధికారినిగా చేస్తాను, నీ యొక్క అన్నదమ్ములు నీ పాదములు పాడేటట్టు చేస్తాను, నిన్ను గొప్ప అధికారిగా చేస్తాను అని చెప్పి యోసేపుకు దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. ఈ కళల ద్వారా మాట్లాడేటువంటి యోసేపు ఆ దర్శనపు ఫలం చూడడానికి ఇంచుమించు 13 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆ ఎదురు చూపులో కూడా ఏమీ సాపిగా సాగలేదు. అతడు దేవుడు ఇస్తానన్న వాగ్దానపు స్థలానికి వెళ్ళడానికి అనేకమైన ఒడుదుడుకులు ప్రయాణం చేయాల్సి వచ్చింది. దేవుడు అధికారులుగా చేస్తారన్నాడు, కానీ భయంకరమైనటువంటి కేసుల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. భయంకరమైనటువంటి మోసపూరితమైనటువంటి అన్నదమ్ముల చేతిలో పడిపోవాల్సి వచ్చింది. అనేక పర్యాయాలు శ్రమలు పడాల్సి వచ్చింది. నిజాయితీగా నడిచినప్పటికీ అతడు మోసపరచబడ్డాడు, అన్యాయంగా జైల్లో పెట్టబడ్డాడు. కానీ అతడు దేవుని మీద ఆనుకుని ఎదురు చూడడం ఆపివేయలేదు. దేవుడు తాను చేయాలనుకున్న స్థితికి, తాను ఆ యొక్క యోసేపును నిలబెట్టాలనుకున్న స్థితికి ఆ యోసేపును శ్రమల గుండా నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక బైబిల్లో మనం చూస్తే దావీదు దేవుడు వాగ్దానం చేశాడు. సమూయేలు వచ్చి సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. నూనెను పోసి ఆ సమూయేలు అంటున్నాడు, అయ్యా దావీదా, నిన్ను దేవుడు ఇక అంగీకరించాడు, నిన్ను దేవుడు మెచ్చుకున్నాడు, దేవుడు నిన్ను స్వీకరించాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలులకు రాజుగా చేయాలనుకుంటున్నాడు అని దేవుడు సమూయేలు చేత రాజుగా దావీదును అభిషేకించాడు. ఎక్కడ అభిషేకించాడు? ఇంటిలో అభిషేకించేశాడు. ఎక్కడ? ఇంటిలో అభిషేకించాడు. జాగ్రత్తగా వినాలి. దావీదును రాజుగా అభిషేకించిన తర్వాత దావీదు వెంటనే రాజు అయిపోలేదు. అతడు రాజు కావడానికి ఇంచుమించు 12 సంవత్సరాలు పట్టింది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. స్వయంగా దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. రెండవది కళల ద్వారా యోసేపుతో మాట్లాడాడు. మూడవది సేవకుడి ద్వారా దావీదుతో మాట్లాడాడు. ఈ 3 కూడా వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఈ 3 రకాలుగా దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీతో స్వయంగా మాట్లాడవచ్చు. దేవుడు స్వయంగా నీతో మాట్లాడి నీ ప్రార్థన మెచ్చి, నీ ఆత్మీయ జీవితాన్ని మెచ్చి, నీ భక్తి జీవితాన్ని మెచ్చి దేవుడు నీతో మాట్లాడవచ్చు. దేవుడు నీకు వాగ్దానాన్ని ఇచ్చి ఉండవచ్చు, దేవుడు నీకు వాగ్దాన్ని ఇవ్వచ్చు. రెండవది కళల ద్వారా నీతో దేవుడు మాట్లాడి ఉండవచ్చు, మాట్లాడవచ్చు కూడా. చాలా మంది దర్శనాలు చెబుతూ ఉంటారు, కళలు చెప్తూ ఉంటారు.
ఈ కళల ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడి ఉండొచ్చు. ఏమో నువ్వు ఏ కళ విన్నావో, ఏ కళ చూసావో, ఏ కళ మర్చిపోయో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో కళల ద్వారా కూడా మాట్లాడి ఉండవచ్చు. ఇక మూడవది, దైవ సేవకుని నోట్లోంచి వచ్చేటువంటి మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉండవచ్చు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు 3 రకాలుగా మాట్లాడుతున్నాడు. మొదటిది ఆయన వాక్యం, ఆయన స్వయంగా ఆయన స్వరంతో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, సేవకుని ద్వారా, సేవకుని నోట్లో వచ్చేటువంటి వాక్కు ద్వారా, లేదా దేవుడి యొక్క వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి. దేవుడి స్వరం విన్నంత మాత్రాన నువ్వు గొప్పడు అని కాదు, అలాగని దీనుడు అని కాదు. అందరూ సమానమే. కళలు చూసినంత మాత్రాన నువ్వు గొప్పవాడు అని కాదు, అలాగని దీనుడు అని కాదు. అందరితో సమానం. దేవుని స్వరాన్ని వినినంత మాత్రాన ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువవారు కాదు. దేవుడు అందరినీ అన్ని విధాలుగా వారి వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి, వారు దేవుణ్ణి స్వీకరించే విధానాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ ముగ్గురికి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. యోసేపుకు వాగ్దానం చేశాడు, 12 సంవత్సరాలు ఇంచుమించు ఎదురు చూచాడు. దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇంచుమించు 13 సంవత్సరాలు అతను ఎదురు చూచాడు. జాగ్రత్తగా వినండి. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూచినప్పటికీ దేవుడు వారి ఎదురు చూపులను నిరాశపరచలేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అబ్రహాము ఎదురు చూచినప్పుడు 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ అతను నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేకపోవడం అంటే అబ్రహాముకు కుమారుడు పుడతాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు కొడుకు పుట్టడానికి కావలసినటువంటి శక్తి అతని శరీరములో లేదు. అతనికి పిల్లలు పుడతారనేటువంటి నమ్మకం ఇక లేదు. తన భార్య యొక్క ధర్మము నిలిచిపోయింది, తన భార్య యొక్క శరీరము ఉడిగిపోయింది. వారు వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. పిల్లలు పుడతారనే నమ్మకము లేదు. కానీ అబ్రహాము దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండడం మానేలేదు, ఎదురు చూడడం మానేలేదు. అతడు ఎదురు చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము కలిగి ఉన్న నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు. 100 సంవత్సరాలప్పుడు దేవుడు పక్షిరాజు యవనము వంటి యవనాన్ని ఇచ్చి, యవనాన్ని నూతన పరచి, వారి శరీరాన్ని తిరిగి జీవములతో నింపి వారికి చక్కని బిడ్డను అనుగ్రహించాడు. అర్థమైతే చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే దేవుడు 100 సంవత్సరాలప్పుడు కూడా ఏమి ఇవ్వగలడండి? చెప్పట్లేదు. బిడ్డలను ఇవ్వగలడు. ఆయన శక్తిమంతుడండి, ఏదైనా చేయగలడు ఆయన. ఎందుకో తెలుసా? మన శరీరాన్ని కలుగు చేసిన వాడు ఆయన, మన ఆత్మను కలుగు చేసిన వాడు ఆయన, మన రక్త బిందువులు కలుగు చేసేవాడు ఆయన, మన సృష్టికి యొక్క సృష్టికర్త ఆయన, మన యొక్క శరీరం యొక్క డిజైనర్ ఆయన. ప్రతి రక్త బిందువును ఆయన కలుగు చేశాడు. ఆయనకి తెలుసు ఆయన మన జీవాన్ని, మన శరీరాన్ని ఎలాగూ పునరుజ్జీవింప చేయాలో. ఈరోజు అబ్రహాము యొక్క జీవితంలో 100 సంవత్సరాలప్పటికి పిల్లలు పుట్టరనేటువంటి నిరీక్షణ లేని సమయంలో అతడు ఏం చేశాడు తెలుసా? ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నమ్మాడు కనుక అతని నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు. అర్థమైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో దేని కొరకు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు, నువ్వు ఏది ఆశిస్తున్నావు నాకు తెలియదు, ఏది కోరుకుంటున్నావు నాకు తెలియదు, దేని కొరకు ప్రార్థిస్తున్నావు నాకు తెలియదు. ఈ రోజు నీవు నమ్మింది, నువ్వు అనుకున్నది, నువ్వు జరగాలనుకున్నది, నువ్వు దేవుణ్ణి అడిగింది, దేవుడు నీకు ఇస్తానన్నది జరగడానికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉండి అసలు నువ్వు అనుకున్నది జరుగుతుంది అనేటువంటి నమ్మకం నీకు లేకపోయినా, నిరీక్షణకు ఆధారము నీలో లేకపోయినా, నువ్వు నమ్మిది జరగడానికి అవకాశాలు లేకపోయినా, రోమీ రాష్ట్రపతి ఎంతో అంటాడు కదా, ఆయన సమస్తమును సమకూడి జరిగించేవాడు, ఆయన సమస్తమును జరిగించేవాడు, సమస్తమును సమకూర్చేవాడు, సమస్తమును సమకూర్చి నీ కోరికలను, ఆశలన్నిటిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, నువ్వు అనుకున్నది జరగడానికి, దేవుడు నీకు వాగ్దానం చేసింది జరగడానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆయన సమస్తమైన పరిస్థితులు అనుకూలపరిచి నీ ఆశలను నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పు.
ఆయన సమర్థుడు నమ్మితే బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పొరుద్దాం. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పొరుద్దాం. యోసేపు జీవితంలో అదేగా జరిగింది. యోసేపు దేవుడు వాగ్దానం చేశాను, నిన్ను అధికారినిగా చేస్తానని. కానీ యోసేపు జీవితం ఎట్లా ఉందో తెలుసా? ఫస్ట్ ఉండగానే కలభావం చెప్పిన వెంటనే తన అన్నగారులే అతని మీద ఈర్ష్యపడ్డారు. తన అన్నగారులే తన మీద ఈర్ష్యపడి అతను ఏం చేశారండి? పాడైపోరు నూతులు పడేశారు. మరలా ఎవడికో కనికరం కలిగితే వాడిని తీసుకెళ్ళి ఏం చేశారు? ఫిలిష్తీయులకి అమ్మేశారు. వీళ్ళు ఫిలిష్తీయులు తీసుకెళ్ళి ఐగుప్తీయులకు అమ్మేశారు. దేవా, నన్ను అధికారిగా చేస్తారన్న కానీ నా బ్రతికేంటయ్యా? అన్నదమ్ములేనంటే అమ్మేశారు, కొనుక్కున్నవాడు వల్ల అమ్మేశాడు. నా ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. నా అన్నదమ్ములు వచ్చి నా దగ్గర నిలబడతారని చెప్పావు. నా అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నా ఇంటికి దూరమే, నా ఇంటికి దారి ఏదో తెలియదు. నా ఇంటికి దారి తెలియని ప్రాంతంలో ఎక్కడో ఉన్నానయ్యా, ఏంటి నా పరిస్థితి అనుకున్నాడు. కానీ ఐగుప్తీయులు అయినటువంటి ఫిలిష్తీయుల ఇంటిలో ఆ యొక్క యోసేపు ఉన్నప్పుడు దేవుడు ఫిలిష్తీయుల ఇంటిలో ఆ యోసేపును దీవించగా, యోసేపును దేవుడు ఆశీర్వదించగా అతను చేయనిదంతా కూడా దేవుడు ఏం చేశాడు? సఫలపరిచాడు. చూడండి, ఆ ఫిలిష్తీయుల ఇంట్లో ఉన్నప్పుడు తన భార్య, యజమానుని యొక్క భార్య ఆ యొక్క యోసేపును మోసం చేయాలని ప్రయత్నం చేస్తే అతను తప్పించుకుంటే ఆ భార్య అతని మీద ఏం చేసిందండి? నింద వేసింది, లేనిపోని నేరం మోపింది. అతను తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ వేశారండి? ఏ చెరసాల, మామూలు చెరసాల కాదు, రాజు ఖైదీలు ఉండేటువంటి చెరసాల. ఎక్కడ? రాజ ఖైదీలు ఉండేటువంటి చెరసాలలో వేశారు. అంతటి భయంకరమైనటువంటి చెరసాలలో వేసినప్పటికీ యోసేపు దేవుణ్ణి ఎదురు చూడడం మానేలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు ఆ చెరసాలలో కూడా ప్రార్థన చేయడం మానేలేదు. ప్రభు మీద ఆనుకోవడం మానేలేదు. భక్తి కలిగి ఉండడం మానేలేదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న దేవునికి అనుకూలంగా బ్రతికాడు కనుక ప్రతి ప్రతికూల పరిస్థితిని దేవుడు తనకు అనుకూలంగా మార్చి రాజ ఖైదీలు ఉండేటువంటి చెరసాలలో నుంచి డైరెక్ట్ గా దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీద తీసుకెళ్ళాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్కొక్కసారి మనలను ఆయన వాగ్దానం నెరవేర్చడానికి, ఆయన మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ప్రతికూల పరిస్థితులు కూడా నడిపిస్తూ ఉంటాడు. ఆపోజిట్ డైరెక్షన్ లో నడవాల్సి వస్తుంది. స్టిల్ దేవుడు ఆయన నిరంతరమును శక్తిమంతుడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది. ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఆపోజిట్ డైరెక్షన్స్ లో లైఫ్ కంట్రోల్ అవుతున్నప్పుడు ఓ మాట ఉంటుంది. అమెరికా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్పుకుంటూ ఉంటాం. నేను చాలా మంది నన్ను అడుగుతుంటారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, ఆపరేషన్కి వెళ్తున్నాను, ఇలా ప్రార్థన చేయమని చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను ఒకటే మాట అంటాను, స్టిల్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన స్టిల్ ఆయన కంట్రోల్ అన్నాడు. ఆయన నిరంతరము కూడా శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నిరంతరం కూడా పని చేయటకు సమర్థుడై ఉన్నాడు. హి ఈజ్ ఇన్ కంట్రోల్ అని చెప్పగానే ఎంత బలం వచ్చేద్దా మాట మాట్లాడగానే. ఎందుకో తెలుసా? ఆయన చెరసాలను కూడా సింహాసనానికి దారిగా మార్చగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గోతిలో పడవేయబడినప్పటికీ గోతిని చెరసాల వైపు, చెరసాల నుండి సింహాసనం వైపు ఆయన నడిపించగలడు. నువ్వు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు కానీ, ఎలాంటి దిగజారిన స్థితిలో ఉన్నావు నాకు తెలియదు కానీ, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పాత సంవత్సరంలో ఎదుర్కొన్న ప్రతి కష్టము ఈ రోజు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుని వాక్యం చెబుతుంది, యెహోవా కొరకు చూచువారు ఎదురు చూచువారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? నువ్వు ఏ ఆశతో ఉన్నావో, ఏ ఆశతో ఉండి దేవుని మీద ఎదురు పెట్టుకుని, దేవుని మీద ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు కానీ, నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి కార్యము దేవుడు నూతన బలమునిచ్చి నీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆన పెట్టుకున్నావు, లేదా దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్నావు, దేవుని మీద నిరీక్షణ పెట్టుకున్నావు. దేవునికి వాక్యం చెబుతుంది, ఈ నిరీక్షణ మిమ్మలను ఆమేన్ హల్లెలూయా ఏం చేయదంట? సిగ్గుపరచదట. ఏది? నిరీక్షణ సిగ్గుపరచదు.
నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నావా? ఆ నమ్మకం పెట్టుకున్న నీవు సిగ్గుపడనక్కర్లేని వానిగా నిలబడతావు. నువ్వు తల ఎత్తుకుని జీవించేవానిగా దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది అన్నాడు కదా, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారట, అలయక పరిగెత్తుతారట, సొమ్మసిల్లక నడిచిపోతారు. పక్షిరాజుకు ఉన్నటువంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఒక లక్షణం చెప్తాను. ఒక లక్షణం, పక్షిరాజు వలె ఎగిరిపోవడం అంటే కారణం ఏంటి తెలుసా? పక్షిరాజు ఎప్పుడైనా వర్షం వచ్చిందనుకోండి, పక్షిరాజు ఏం చేస్తా తెలుసా? తుఫాను వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు అన్ని పక్షులు వర్షంలోనే తడుతాయి. కానీ పక్షిరాజు ఒక్కటే, ఏ మేఘమైతే వర్షం కురుస్తుందో ఆ మేఘం పైకి ఎగిరి అక్కడ ఉంటది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎలాగట? ఏ మేఘమైతే వర్షం కురుస్తుందో ఆ వర్షంలో ఉండి బాధపడడం మానేసి తన రెక్కలు చాపుకుని ఆ మేఘముల కంటే పైగా, అదే అంటున్నాడు, ఈరోజు నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకుని, దేవుని మీద నిరీక్షణ పెట్టుకుని, దేవుని మీద విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే ఆయన నీ శ్రమలను దాటి, నీ కష్టాలను దాటి పక్షిరాజు వలె ఎగిరేటువంటి రెక్కలను నీకు అనుగ్రహించునుగాక. ఆయన నీ శ్రమలను దాటించి నిన్ను నిలబెట్టునుగాక. నీ శ్రమలను మించిన శక్తిని దేవుడిచ్చునుగాక. నీకు నూతన బలమునిచ్చునుగాక. ఈ నూతన సంవత్సరంలో వాక్యం జలవిస్తుంది 37వ సంకీర్తన 4వ వచనంలో, ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ ఆయన తీర్చును. ఆమేన్. అలాగే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం కంటే ఆ చెప్పబడినట్లు వాగ్దానాన్ని బట్టి మునుపటి కంటే అధికమైన మేలులు నేను నీకు కలుగజేసేదను. హల్లెలూయా. 20వ కీర్తన 4వ వచనం చెప్పబడినట్లుగా ఆయన నీ ప్రార్థనలన్నీ సఫలపరుచునుగాక. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సఫల కొడుతూ సర్వోన్నతుడైన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ కోరికలు తీర్చేటువంటి దేవుడు. ఈరోజు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. పాత సంవత్సరంలో 22వ సంవత్సరంలో ఏ విషయాల్లో దుఃఖపడ్డావో నాకు తెలియదు, ఏ విషయాలు నిన్ను బాధించాయో నాకు తెలియదు, ఏ విషయాలు నిన్ను కలవరపరిచాయో నాకు తెలియదు, ఏ విషయాలు నిన్ను కన్నీటికి కారణం చేసాయో నాకు తెలియదు, ఏ విషయాల్లో నువ్వు నిరాశ పొందావో నాకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు దేవా నా జీవితాన్ని మార్చు అని ఎదురు చూస్తే, ఒకవేళ దేవా నా జీవితాన్ని నువ్వు ఎప్పటికైనా మార్చగలవని నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ ఎదురు చూపును ఆయన నెరవేర్చబోతున్నాడు. నీ కన్నీరు ఆయన తొడవబోతున్నాడు. నీ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చబోతున్నాడు. నీ కన్నీరు ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు. నీ కన్నీరు ఆయన తుడిచి నీ దుఃఖ దినములన్నిటిని ఆయన సమాప్తపరచబోతున్నాడు. నీ ఆశ ఏదైనా సరే, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, లేకపోతే నీ గృహ నిర్మాణం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ బిడ్డల ఉద్యోగం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ వ్యాపారం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ ఉద్యోగం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ ఆశ ఏదైనా సరే ఆయన ఇది చేయగలడు, ఇది చేయలేడు అని ఏది లేదు. ఆయన సమస్తమును చేయుటకు సమర్థుడు. నువ్వు అనుకుంటున్నావు, అయ్యా ఉండే కొద్ది పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి, ఉండే కొన్ని పరిస్థితులు చేజారిపోతున్నాయి అనుకుంటున్నావు. చేజారిపోతున్న పరిస్థితిని కూడా ఆయన కంట్రోల్లోకి తీసుకురాగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఈరోజు అనారోగ్యంతో అయ్యా నా జీవితంలో ఆరోగ్యం లేదయ్యా, నువ్వు నన్ను బాగు చేస్తావని ఎదురు చూస్తానని నువ్వు చూస్తున్నావేమో, ఈ రోజు నీ ఎదురు చూపును ఆయన నెరవేర్చి నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. సంతానం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఈ రోజు ఈ సంవత్సరాన్ని దేవుడు నీ ఆశను నెరవేర్చి ఆయన నీకు సంతానమును అనుగ్రహించునుగాక. ఆయన నీకు ధనమును అనుగ్రహించునుగాక, నీకు సంపదను అనుగ్రహించునుగాక, నీకు భోగభాగ్యాలను అనుగ్రహించునుగాక, నీకు రక్షణ అనుగ్రహించునుగాక, నీ బిడ్డలకు రక్షణ దాయిచ్చేనుగాక, నీ భర్తకు రక్షణ కలుగు చేయనుగాక, నీ వ్యాపారం విస్తరణ చేయనుగాక, నీ ఆలోచన సఫలమగునుగాక, నీ ప్రార్థనలను యేసు నామములో ఈ సంవత్సరం నెరవేర్చబడునుగాక. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ నూతన సంవత్సర ఆరాధనలో ఉన్నటువంటి ప్రియమైన సంగమా, ఆరాధనలో పాల్గొని నిరాశతో వెళ్ళొద్దు. ఇక పాత సంవత్సరంలో వెళ్ళినటువంటి విషయాల గురించి ఆలోచించి వెళ్ళొద్దు. నిరీక్షణ కలిగిన వాడవై, సమర్థుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు నాకున్నాడని నిరీక్షణతో, ధైర్యమైన మనసుతో
ఎలాంటి ధైర్యమో తెలిసే వాక్యం అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారట. మరో మాట ఉంటుంది, ఉదయించు సూర్యుని వలె ఉంటారట, ఉదయించు సూర్యుని వలె బలం కలిగి ఉంటారట. మరో మాట అంటాడు, ఆయన సింహపు వంటి ధైర్యాన్ని తన సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఎలాంటి ధైర్యం? సింహం వంటి ధైర్యం. పిరికితనం అసలు రానివద్దు. సింహం వంటి ధైర్యాన్ని కలిగి ఉందాం. నూతనంగా ఉదయించేటువంటి సూర్యుని వంటి బలం కలిగి ఉందాం. దేవుడు మన పక్షా నుండి ఆయన తన కార్యమును జరిగించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మీ కన్నీరు తుడవలి, మీ ఆశలు నెరవేర్చబడును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవాది దేవుడు తన కృప చేత మనం నడిపించినట్లుగా ఈరోజు వినిన వాక్యాన్ని ఒకసారి మన హృదయాల్లో నాటింపు చేసుకుందాం. ఒకసారి హృదయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నువ్వు ఏ ఆశతో ఉన్నావో, దేవుని దగ్గర దేని కొరకు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. నువ్వు నిరీక్షణ పెట్టుకున్నటువంటి దేవుడు, నువ్వు నమ్మకం పెట్టుకున్నటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తుడైన యేసయ్య. ఆయన ఒక పని చేసి మరొక పని చేయలేకపోవడానికి ఆయన అసమర్థుడు కాదు. ఆయన ఏ కార్యాన్నైనా చేయటకు ఆయన సమర్థుడు. ఈరోజు ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తే నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. ఆ బలము వలన నువ్వు నీ శత్రువులు జయించగలుగుతావు. ఆ బలము వలన నీ శ్రమలను జయించగలుగుతావు. ఆ బలం వలన నీ కన్నీరును జయించగలుగుతావు. ఆయన నేను ఉన్నత స్థితిలో నిలబెట్టుటకు సమర్థుడు. నిన్ను నిలబెట్టు సమర్థుడు. నిన్ను స్థిరపరచుటకు ఆయన సమర్థుడు. నీ ఆశ నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. నీ స్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు. పాత సంవత్సరంలో అప్పులతో ఉన్నావేమో, ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నీ రుణభారాలను తీర్చబోతున్నాడు. పాత సంవత్సరంలో భర్త చేత వేధించబడ్డావేమో, ఈ నూతన సంవత్సరంలో నీ భర్తను మార్చబోతున్నాడు దేవుడు. వాళ్ళు పాత సంవత్సరంలో నీ భార్య వలన విసిగిపోయిన వాడుగా ఉన్నావేమో, ఈరోజు నూతన సంవత్సరంలో నీ భార్యను మార్చబోతున్నాడు ఆయన. పాత సంవత్సరంలో ఇప్పటి వరకు సద్దాలు లేక విసిగి వేసారి నిరీక్షణ వదులుకున్నావేమో, ఆయన నిరీక్షణ కలిగినటువంటి దేవుడు, ఆయన నిరీక్షణను స్థిరపరచగలిగినటువంటి దేవుడు నీ ఆశను నెరవేర్చుటకు సమర్థుడు. నీ జీవనోపాధి కొరకు ఏదైనా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావేమో, ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయేమో, చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలమైపోతుందేమో, కానీ ఈ సంవత్సరంలో దేవుడు నీ ప్రయత్నాన్ని సఫలపరచబోతున్నాడు. పాత సంవత్సరంలో నీవు అనారోగ్యంతో ఉండి ఆరోగ్యం లేక ఇబ్బందులు పడ్డావేమో, ఈ కొత్త సంవత్సరంలో దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. ఈ నూతన ఆశీర్వాదంతో నూతన వాత్సల్యంతో నింపబోతున్నాడు. నూతన మహిమతో నింపబోతున్నాడు. ఆయన నూతన కృపను నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు. నీ వ్యవసాయాన్ని దీవించబోతున్నాడు. నీ చేతి పనిని దీవించబోతున్నాడు. నీ బిడ్డలు దీవించబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఖచ్చితంగా నూతన కార్యాలు చూస్తావు. ఖచ్చితంగా నూతనమైన ఆశీర్వాదం నువ్వు చూస్తావు. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మాత్రమే సమర్థుడు అని, నీవు మాత్రమే శక్తిమంతుడు అని, నీవు మాత్రమే బలము కలిగిన దేవుడు అని నాయన మేము నేర్చుకున్నాం ప్రభువా. నీ మీద ఆనుకుంటే ఎంతటి కార్యాన్నైనా మాకు అనుకూలంగా పరచగలిగిన దేవుడు అయ్యి ఉన్నావు ప్రభువా. ప్రభా, ఇగో తండ్రి, ఈ దినమందు నీ పాద సన్నిధిలో నాయన, నీ సన్నిధిలో నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖము నీకు తెలిసిన దేవుడు అయి ఉన్నావు. వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చండి అయ్యా. వారి వేదన ఆనందంగా మార్చండి అయ్యా నాయన. వారి యొక్క దుఃఖాన్ని నాయన నాట్యంగా మార్చండి అయ్యా. వారి కన్నీని ఆనంద బాష్పాలుగా మార్చండి అయ్యా. వారి జీవితాల్ని మీరు నాయన నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలతో నాయన యువతని నూతనమైనటువంటి సమాధానముతో వారిని నడిపించి మీరు మహిమ పొందమని ప్రభా, యువ తండ్రి, ప్రతి హృదయాన్ని మీద ఓదార్చి ఆదరించి బలపరచమని, నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ నూతన బలం పొందుకున్నట్లు కృప చూపించమని, మీ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మేము స్తుతించుచున్నాము మా ప్రభువు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.